అంగన్వాడీల పట్ల జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ప్రజా సంఘాల నాయకుడు అజయ్ కుమార్ ఆరోపించారు. అంగన్వాడీలకు మద్దతుగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. తమ డిమాండ్స్ ని వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ పండుగ మాసంలో మహిళలంతా వీధుల్లోకొచ్చి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమంటూ మండిపడ్డారు. గత 20 రోజుల నుంచి ఉద్యోగులు, కార్మికులు, రైతులు రకరకాల సమస్యల మీద ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కొత్తగా ఆ 3 నెలల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల అమలు కోసం ప్రత్యక్ష కార్యాచరణలోకి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో రావడం అనేది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యలు ఏవి కూడా పట్టడం లేదు. ఆయన ఆడుదాం ఆంధ్ర అంటున్నారు. మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని రకాల కార్మికులు, ఇతర ప్రజా సంఘాలు వాళ్ళు ప్రభుత్వాన్ని ఆడుకుంటున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏవైతే మీరు చెప్పారో ఎన్నికల్లో ఆ వాగ్దానాలైనటువంటి కనీస వేతనం ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అంగన్వాడీ చెల్లెమ్మలు దాదాపు రాష్ట్రంలో 1,03,000 మంది ఉంటే 1,02,000 మంది స్వచ్ఛందంగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నారు. వాళ్ళు అడిగిన కోరిక ఏమిటి? కనీస వేతనం 26,000 ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది. మరి కనీసం ఆ తీర్పు సంగతి పక్కన పెట్టినా తెలంగాణ కన్నా కూడా ఎక్కువ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదానికి ఏమిటి ఇబ్బంది? ఆడుదాం ఆంధ్రాకి ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావు? ఎవరన్నా ఆడుతున్నారా ఆటలు? ఈరోజు విశాఖపట్నంలో ఋషికొండ మీద జరిగేటటువంటి కన్స్ట్రక్షన్ లేక్యూ గెస్ట్ హౌస్కి దాదాపు 458 కోట్లు ఖర్చు పెడతా ఉన్నావు. మరి మీ యొక్క ఎమ్మెల్యేల కుర్చీలు కాపాడేటటువంటి అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు, ఆశాలు వీళ్ళకి ఇచ్చేటటువంటి జీతాన్ని ప్రతి నెల ఇవ్వమంటున్నారు, ఎంతో కొంత పెంచమంటున్నారు. ఈ పేపర్ చూడండి మిత్రులారా. ఈ రాష్ట్రంలో తప్ప ఎక్కడా కూడా ఇంత జీతం లేదంటున్నారు. చూడండి, హర్యానాలో ఎంత జీతం ఇస్తున్నారో 14,400 రూపాయలు హర్యానాలో అంగన్వాడీకి ఇస్తూ ఉన్నారు. అట్లాగే పాండిచ్చేరిలో మనకన్నా జీతం ఎక్కువ ఇస్తున్నారు. తెలంగాణలో మనకన్నా జీతం ఎక్కువ ఇస్తూ ఉన్నారు. కేరళలో మనకన్నా జీతం ఎక్కువ ఇస్తూ ఉన్నారు. పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మరి ఇటువంటి న్యాయమైన సమస్యల కోసం అంగన్వాడీలు పోరాడుతూ ఉన్నారు. మున్సిపల్ కార్మికులు క్రిస్మస్ పండుగ కూడా డబ్బులు లేకుండా